జీవాధిపతి అయిన మా దేవా, మా రక్షణకు కారణభూతులకు దేవా, యెహోవాయే నా రక్షణకు కారణభూతుడని మేము కూడా భయపడకుండా చెప్పడానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాకు కలుగు చేసేటువంటి గొప్ప రక్షణ కొరకై కుమారత్వం బట్టి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మాటి మాటికి దేవా మీ పాద సన్నిధి రావడానికి మాకిచ్చిన ఈ మంచి సమయాలు బట్టి వందనాలు. ఈ దినము ముగింపులోనికి వచ్చిన్నాం దేవా, కుటుంబముగా చేరి వచ్చిన్నాం దేవా. ఈ మాటలు మీరు ఆస్వాదించి విరిచి మాకు పంచిపెట్టండి. ఈ ఉదయకాల సమయం ఇప్పటి వరకు కూడా మాతో ఉన్నందుకు వందనాలు. మీ దాసునేను నిష్ప్రయోజమైన దాసుడును, దయతో మీరు నన్ను కరుణించము, మీరే నన్ను వాడుకోండి. మా హృదయాల్లోనికి ఈ వాక్కు వెళ్ళినట్లుగా కృపదయ చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దిన ముగింపులోనికి వచ్చాం. ఈ ఉదయకాలం ముందు కుటుంబ ప్రార్థనతో ప్రారంభించాం. ఈ దినము కుటుంబ ప్రార్థనతో ముగించబోతున్నాం. ఇక్కడ మన యొక్క ముఖ్యాంశము, నేను దేశమును పాడు చేయకుండానట్లు. తరువాత 2 విషయాలు రాయబడ్డాయి. ప్రాకారాన్ని దిట్టపరచుటకును, రెండవది బద్దలైన సందులు నిలుచుటకును తగిన వాడు. అసలు దేవునికి ఎందుకు నాశనము చేయాలి అనే తలంపు వచ్చింది? దేవునికి ఎందుకు ఈ ఇశ్రాయేలు దేశాన్ని పాడు చేయాలని తలంపు ఎందుకు వచ్చింది అని మనము బైబిల్ గ్రంథంలో మొదటి నుండి మనం చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు 6 దినాలు సృష్టి చేసినప్పుడు 5 దినాలు మంచిది అన్నాడు. కానీ 6వ దినమున జంతువులు చేశాడు. అయితే మానవుడు చేసిన తర్వాత అక్కడ ఒక మాట రాశాడు, ఇది చాలా మంచిది అన్నాడు. అంటే ఈ 5 దినాల్లో చూసినటువంటి సృష్టిని చూస్తే పర్వాలేదులే అంటారు. పర్వాలేదు, బాగుంది, సూర్యుడు బాగున్నాడు, చంద్రుడు బాగున్నాడు, సృష్టి బాగుంది అన్నాడు. కానీ మానవుని చూడగానే దేవునికి ఎనలేని ప్రేమ వచ్చేసింది. ఒక రకమైనటువంటి